సెఫాలజిస్టులు ఇచ్చే ఏఐ జనరేటెడ్ సర్వే ప్రింటౌట్స్, కంప్యూటర్ జనరేటెడ్ సర్వే ప్రింటౌట్స్ చాలా రొటీన్ ఫ్యాక్టర్ అనుకున్నారో ఏమిటో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు ఇటీవల కొంతమంది ప్రబుద్ధులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని చిత్తు కాగితాలను గేదెలు కాసుకునే వాళ్ళ దగ్గరకు, మేకలు కాసుకునే వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళి కొన్ని అర్థం పర్థం లేని స్టాటిస్టిక్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత వ్రాయిస్తున్నారు. ఆ మేకలు కాసుకునే వాళ్ళు పిచ్చి హ్యాండ్ రైటింగ్తో, స్పెల్లింగ్ మిస్టేక్స్తో పిచ్చి పిచ్చి రిపోర్టులను వారికి అందజేస్తున్నారు. ఆ రిపోర్టులతో యూట్యూబ్ ఛానల్స్లో చర్చా కార్యక్రమాలు పెడుతున్నారన్నమాట. ఇందుకు ఆద్యుడిగా మనం కేఎస్ ప్రసాద్ అనే రాజకీయ విశ్లేషకుడిని చెప్పుకోవచ్చు. అతడు డాక్టరేట్ చేసిన తన ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పి ఒక పిచ్చి సర్వే రిపోర్టును మేకలు కాసుకునే వాడి ద్వారా తయారు చేయించి దానిని యూట్యూబ్ ఛానల్స్లో సర్క్యులేట్ చేశాడు. ఇంచుమించు అటువంటి సర్వే రిపోర్టే ఒకటి పిఠాపురం నుండి వచ్చింది. ఆ సర్వే ప్రకారం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చిత్తుగా ఓడిపోబోతున్నారంట. అందుతున్న వివరాల ప్రకారం చదువు మానేసి రోడ్లమ్మట పడి పోరంబోకులా తిరుగుతున్న ఒకడు మేకలు కాసుకుంటూ ఉండగా అతడి దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి కొన్ని స్టాటిస్టిక్స్, కొన్ని చిత్తు పేపర్లు ఇచ్చి, స్కేలు, పెన్ కూడా ఇచ్చి రిపోర్టు తయారు చేయమన్నారట. వాడు అది తయారు చేయగానే వారు సంతోషించి వాడికి ఒక క్వార్టర్ బాటిల్ కూడా ఇవ్వడంతో వాడు ఆనంద పరవశుడయ్యాడట. కాగా సదరు రిపోర్టుతో అందమైన థంబ్నైల్స్ తయారు చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చర్చా కార్యక్రమాలు పెట్టి పండగ చేసుకుంటున్నాయట. వ్యూవర్స్ కూడా ఈ చిత్తు కాగితాల సర్వే రిపోర్టులపై చర్చా కార్యక్రమాలను చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.